నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ చాలా ప్రమాదకారి, ఆయనకు క్రిమినల్స్ తో సంబంధం ఉన్నాయి, దోచుకునేది దాచుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు. సోనియా గాంధీ ఆయన్ని సీఎం చేయకుండా రాష్ట్రాన్ని కాపాడింది అంటూ వ్యాఖ్యలు చేసింది బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులే అంటూ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన వీక్షకులు. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదకారి, ఆయనకి క్రిమినల్స్తో సంబంధాలు ఉన్నాయి, అందుకే రాజకీయాల్లోకి వచ్చారు, దాచుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, లేదంటే రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావులే వ్యాఖ్యలు చేశారంటూ ఆధారాలతో సహా, నాటి క్లిప్పింగ్లు, నాటి ఫొటోస్ అన్నిటితో సహా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దీనిపైన వ్యాఖ్యానించారు. సార్, ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని సమర్థించిన వ్యక్తులు కారు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు, నాయకులు. రెండోది, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి వ్యతిరేకంగా, సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వ్యక్తి. కాబట్టి వాళ్ళు ఈయన్ని వాస్తవాలతో విమర్శించడం పెద్ద విషయం కాదు. సొంత చెల్లెలు షర్మిల్ గారు కూడా అదే చెబుతుంది, ఇతను కేవలం అవినీతి కోసమే వచ్చాడు, లిక్కర్ స్కామ్ కానీ అన్ని స్కాముల్లోనూ తన సొంత లాభం చూసుకున్నాడు తప్ప ప్రజల క్షేమం చూడలేదు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కనుక అయితే రాష్ట్రానికి నష్టం, కుటుంబానికి కూడా మాకు నష్టం జరిగింది అని కూడా చెప్పింది. తర్వాత మొన్న రాజధానిని అడ్డం పట్టడానికి మాత్రమే అతను అమరావతిని అడ్డుకుంటున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల ప్రగతిని కానీ క్షేమాన్ని కానీ చూడటం లేదు. అన్నిట్లోనూ వ్యాపారమే చేస్తున్నాడు, దాచుకోవటం అని క్లియర్గా చెల్లిలే చెప్పింది. తర్వాత తల్లి కూడా ఇతను న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కుటుంబ ఆస్తులు కూడా అతనే తీసేసుకున్నాడు, సొంత మేనల్లుడు మేనగోడలకు కూడా అన్యాయం చేశాడని కూడా విజయం గారు కూడా చెప్పింది. తనకు కూడా అన్యాయం చేశాడు, తనకిచ్చిన షేర్లను కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళి వాటిని రద్దు చేయమని కూడా పోరాటం చేస్తున్నాడు. సరే, వాళ్ళిద్దరి మధ్య న్యాయ పోరాటం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు విజయం గారిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ గతంలో శాసనసభలోనే విమర్శించాడు. కాబట్టి వాళ్ళకి పార్టీ ముఖ్యం, కానీ పార్టీలోంచి వెళ్ళిపోయిన జగన్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి భార్య అయినా కుమారుడు అయినా ఆ రోజున వాళ్ళకి ఒకటే. కాకపోతే ఇప్పుడైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అట్లాగే మారిన పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఇతను బలపడ్డాడు కాబట్టి వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీలో జారాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా వీళ్ళు భుజాన్ని వేసుకుంటారు. కానీ ఆ రోజున మాట్లాడిన మాటలు ఇవాళ రేపు, గతంలో అంటే ప్రింట్ మీడియా ఉన్నప్పుడు అంతగా విజువల్స్ ఉండకపోయేది, అయినా ప్రింట్ మీడియాలో రాసిన వాళ్ళ ప్రకటనలో ఉండేవి. అట్లా ఇవాళ దానికన్నా మించి లైవ్లో చూసినంతగా వీడియో రూపంలో కూడా రికార్డెడ్ వస్తున్నాయి. అలాగే గతంలో కొన్ని టేప్ రికార్డర్లో చేసిన ఈ మాటలే వినపడేవి, ఇప్పుడు సినిమా చూసినట్టు చూడొచ్చు. అదే విషయాన్ని మన విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు గారు కూడా, అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంత ఘాటుగా విమర్శించారో, అతని క్రిమినల్స్తోనే సంబంధాలు ఉన్నాయి, అతని దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు కూడా వాటిని వాటిని దాచుకోవటానికి, ఇంకా దోసుకోవటానికి అతను రాజకీయాల్లోకి వచ్చాడు. ఇట్లాంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని ఆ రోజున సోనియా గాంధీ ముఖ్యమంత్రికి చేయకపోవటం ద్వారా రాష్ట్రాన్ని కాపాడింది. ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు కదా. ఎంత ఒత్తిడి తీసుకొచ్చి, ఎంత లాబియింగ్ చేసినా, రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే శవం ఇంటికి రాకముందలే సంతకాల సేకరణ చేసుకున్నా, లేదు 2,000 కోట్ల రూపాయలు నేను నగదుగా ఆఫర్ ఇస్తానని పార్టీకి చెప్పిన, పార్టీ కూడా నేను ఒప్పుకోమని చెప్పేసింది. అసలు అటువంటి రాయబారం చేయటానికి కూడా ఫరూక్ అబ్దుల్లా గారు కానీ లేకపోతే పవార్ గారు కానీ ముందుకు వెళ్ళాల. ఎందుకంటే ఆయనకి హితబోధ చేశారు, నువ్వు డబ్బులతో ముఖ్యమంత్రి పదవి కొనుక్కోవటానికి చేసే ప్రతిపాదన చాలా ప్రమాదకరమైన అంశం, నువ్వు చాలా చిన్నవాడివి, డబ్బుతో ఇలా గనక వెళ్తే నీ రాజకీయ భవిష్యత్తు ఉండదు, నువ్వు కాంగ్రెస్ని తక్కువ అంచనా వేస్తున్నావు, వాళ్ళు ఆ డబ్బులకు లొంగరు అని కూడా, తప్పు అని కూడా చెప్పారు. సరే, అది ఆయనకి రుచించలా, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి మీద ఉన్న తీపి ఆయనకి ఏది ఇట్లాంటి మంచి మాటలు కూడా వినపడలేదు. వేరే రూపాల్లో కూడా ప్రయత్నాలు చేసుకున్నాడు. ఈవెన్ రోషయ్య గారిని కూడా బెదిరించాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే
ఇమీడియట్గా వాళ్ళు రోషి గారిని డిక్లేర్ చేస్తే నువ్వు 4 రోజులు మాత్రమే ఉంటావు, జాగ్రత్త, ఇక ఆ 4 రోజుల తర్వాత నువ్వు దిగిపోవాల్సిందే అని అన్నప్పుడు ఆయన కూడా అది మనసులో పెట్టుకుని నేనేదో దారైపోయే దానై నన్ను రమ్మన్నారు, కూర్చున్నాను, పొమ్మంటే పోతాను అంతే తప్ప నాకు ఈ పీఠం శాశ్వతం కాదు, ఈ పీఠం మీద నాకేం కోరికలు ఇవ్వని కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బెదిరింపులు దృష్టిలో పెట్టుకుని చెప్పాడు. అలాగే జరిగింది, ఎక్కువ కాలం ఆయన ఉండలేకపోయాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ ప్రయత్నించాడు, అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ అంశాన్ని ఎవరైతే ఇవాళ మావి గన్ గురించి జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నారు, ఏ పిచ్చి మాటలు మాట్లాడినా సమర్థిస్తున్నారు, ధర్మాల లాంటి సీనియర్ కానీ బొత్స లాంటి సీనియర్ కానీ వీళ్ళకి ఇది తగదు, వీళ్ళ వ్యక్తిత్వానికి గతంలో ఇంత ఘాటుగా అని చేసిన విమర్శల్ని ఈయన కలిశెట్టి అప్పలనాయుడు గారు నిన్న విజయనగరం తెలుగుదేశం కార్యాలయం బయట మీటింగ్ పెట్టి వాటిని పెద్ద స్క్రీన్ మీద డిస్ప్లే చేసి ఆ ఇద్దరు ఆ రోజు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజల్లో వివరించడానికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో లోకల్ ఎమ్మెల్యే, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారు కూడా, అంటే అశోక్ గజపతిరాజు గారు అమ్మాయి, ఆమె కూడా పాల్గొన్నారు. ప్రజలకు కూడా అర్థమైంది, అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రిమినల్ అయితే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా వ్యతిరేకించింది, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి అయినందువల్ల వెంటనే నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అడగటం తప్పు. తర్వాత ఆయన క్యారెక్టర్ గురించి ఆనాటికే వీళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. అప్పటికే తను 5 సంవత్సరాల తండ్రి అప్పుడు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నాడు కదా, అప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా మనీ లాండరింగ్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, లక్షల కోట్లు అనేది కాంగ్రెస్ నాయకులకి ఎందుకు తెలియదు, కాంగ్రెస్ అధిష్టానానికి ఎందుకు తెలియదు. అప్పటికే పేపర్ ఎన్ని పెట్టారు, అనేక ఫ్యాక్టరీలు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. 5 కోట్లు కూడా ఈయనకి ఒక పరిశ్రమ పెట్టడానికి, సండూరు పవర్ పెట్టడానికి అడిగితే కూడా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేని పరిస్థితి. ఆయన ఫ్రెండ్స్తో కూడా చెప్పుకున్నాడు, అడుగుతున్నాడు కానీ అంత డబ్బు సమకూర్చడం నా వల్ల కాదు అని. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు సంపాదించడానికి అంత అవకాశాలు లేకపోయినాయి. ఆయన ఆనాటి ముఖ్యమంత్రులతో, కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో అసమ్మతిగా ఉండి పోరాడినందుకు ఆ రోజు ఆయనకున్న గనుల యొక్క ఇది దెబ్బతీశారు సంపాదనని. కాబట్టి వాళ్ళు ఆ రాటికి క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికంగా. ఆ తర్వాత బాగా సంపాదించారు. అది జగన్మోహన్ రెడ్డి, అందుకే వీళ్ళు చెప్పింది ఆయన ఒక క్రిమినల్ థింకింగ్ ఉన్న మనిషి అని. ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్పారు కదా ఆయన ప్రమేయం ఉంది అని. అది కాకపోతే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేయలేదు కాబట్టి, కానీ లేకపోతే కనుక ఎంక్వైరీ చేస్తే కొన్ని అంశాలు ఆయన చెప్పేవాడు. రెండోది ఇంకోటి ఏంటంటే ఆయన బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాడు, ఎవరు చంపాడో కూడా చెప్పాడు. చెప్పినప్పుడు అసలు అందుకన్నా పిలవాలి ఆయన్ని, నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటని, ఏం ఆధారాలతో చెప్పావని. అప్పుడు కూడా బయటపడేది ఇవన్నీ కూడా. ఈయన ఎవరైతే చంపారో వాళ్ళు ఈయనకి చెప్పారు, పేర్లు మార్పు తప్ప దాన్ని వర్షన్ మార్చి చెప్పాడు అంతే పేర్లు, కానీ జరిగిన సీక్వెన్స్ మాత్రం కరెక్ట్గా అని చెప్పాడు. కాబట్టి అది కనుక చేసి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి నిజ రూపం, ఈ క్రిమినల్ అన్నారు చూసారా, అది కూడా బయటపడేది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి. మన